పోయిన 3 నెలల సంది ఒక్క రూపాయి ఇస్తలేవు నా చేతి గిట్ల ఇక వాటమ్మ ఖర్చుల కన్నా ఉన్నాయో లేవో అని ఇట్లా ఇస్తలేవు. మరి ఏం చేసినావో ఏమో నాయన నేనేం అంటట్లేదు. మరి ఇంట్లో సంసారము ఎట్లకైనా నిలదీయాలి, ఎట్లకైనా తేవాలిరా నేను ఒక్కదాన్ని. మీ నాయన నా మీద తిరుగుతాడే, నా దగ్గర ఎక్కడవే పెట్టుకో మెల్లగా ఇస్తాడేమో, నీ కొడుకే ఇస్తాడు, నీ కొడుకు నువ్వేం చేస్తురే పైసలన్నీ అని నా మీద రుబాబు చూపిస్తాడు. ఇక నువ్వేమో ఇంట్లోకి ఒక్క రూపాయి ఇస్తలేవు, నీకు నీ పెళ్ళానికి ఎట్లా పెట్టాలి చెప్పరా? పుణ్యానికి వచ్చిన తిండి బాగా తింటుర్రు. ఆ ఇన్ని దినాల సందంటే ఏదో మీరు ఒక్కనే ఉన్నవాని ఇక సప్పుడు చేయలేదు, ఇచ్చినా ఇయ్యకున్నా చదువుకున్నా. ఇవి నీ పెళ్ళం వచ్చినాక ఇట్లా ఒక్క రూపాయి సరే అమ్మా 10 రూపాయలు లేవమ్మా, ఇక 5 రూపాయలున్నాయి 4 రూపాయలున్నాయి అని చేతిలో పెట్టాలి. సర్దుకొని పోతే ఎట్లా అట్లా సంసారము ఇక సాగరిస్తూనే ఉంటా. ఏంది రగ్గిట్లా చేస్తున్నావు తామాము, ఎక్కడ పెడుతున్నావురా పైసలన్నీ? ఒక్క రూపాయి చేతిలో కనిపిస్తలేదు. అమ్మ పెళ్ళైన సంది చూస్తున్నావు కదనే, ఒకటే ఖర్చులు. ఇక నేను ఏమైనా తింటినా తాగుతినా చెప్పు. ఆయన పోయిన నెల సంది జీతాలే వస్తలేవు. ఇక వస్తాయేమో అగొస్తాయేమో అని చూస్తున్నా. ఇక ఈ రోజో రేపో వేస్తానట్టు రాగానే 1000 2000 చేతిలో పెడతది. ఊకే మొత్తుకోకు. ఇప్పుడు నా పిల్లం విన్నదనుకో, ఆగో కొడుకు పెడతప్పుడు ఏం అనిపించలేదు కానీ కోడలు వచ్చినాక అంత బాధ అవుతుందా అని ఫీల్ అవుతుంది. సప్పుడు తట్టుండు. ఆహా పెళ్ళానికి అది ఇది ఇప్పిస్తానికేమో పైసలు ఉరుకులాడుతున్నాయి. పెళ్ళం ఏది అడిగితే అది ఇప్పిస్తావు. మరి మా అమ్మకి వెళ్తున్నాయో లేవా అని అమ్మకి ఇస్తానికైతే జీతాలు పడలేదు అంటున్నావు. బాగా తెలివి ఉంది బిడ్డ.